హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాము. మనం ఇప్పుడు సివిల్ వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేసాం కదా, ఫ్లోర్ ఎట్లా చేయాలి. ఇప్పుడు బిఫోర్ ఫ్లోర్ అన్నట్టు ఇది ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో షెడ్ ఇది మన చుట్టూ సరౌండింగ్ మనం కాంపౌండ్ వాల్ తీయాలన్నట్టు, వాల్స్ అన్ని కన్స్ట్రక్షన్. సో ఆ బీమ్ మీద సిమెంట్ది బెడ్ వేసి, బెడ్ మీద ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ అంటారు వీటిని. సో ఎన్సిసి బ్రిక్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా సీక్వెన్స్గా పర్ఫెక్ట్గా మనకు పని అవుతూ ఉంటుంది. సో మన బెడ్ యారో మార్క్ వేసాం చూసారా, దాని మీద బెడ్ వేస్తున్నాం అనమాట. 4 ఇంచ్ బెడ్. సో ఐరన్ వేసి చిప్స్ మెటల్ సిమెంట్ మిక్సప్ చేసి దాన్ని బెడ్ వేస్తే కనుక స్ట్రెంత్ వస్తుంది. సో మీ పిక్చర్స్ అన్నీ చూడొచ్చు. మన వాళ్ళు బేస్మెంట్స్ ఎక్కడి నుంచి ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎలా పైకి కన్స్ట్రక్ట్ చేసాము అనేది. సో మీరు చూడొచ్చు ఇది. సో ఇది సైజ్ వచ్చేసి 2 feet by 8 inch వాల్ థిక్నెస్. ఇది ఫ్రంట్ లుక్. అవుట్ సైడ్ బ్యాక్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మీరు, బ్యాక్ అయిపోయింది. ఈ కార్నర్లో బెడ్ వేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనం ఒకవైపు 2 జరుగుతాయి. టాప్ ఏమన్నా బెడ్లు అన్నీ ఇంకా ఫ్లోర్ ఆల్రెడీ చాలా మటుకు వేస్తుంది అనమాట. అంటే సైమల్టేనియస్గా సిమెంట్ వర్క్ ప్లస్ కన్స్ట్రక్షన్ కెనోపీ పెడుతున్నారు వాళ్ళు, ఫ్యాబ్రికేషన్ వాళ్ళు. సో బ్రిక్స్ వచ్చినాయి. సో అది కూడా మనం దీంట్లో పెట్టాము. సో అంటే సైమల్టేనియస్గా ఒక్కొక్కటే జరుగుతూ ఉందంట. ఫ్లోర్లో ఈ మట్టు కూడా వేస్తున్నారు జేసీబీ తోటి. సో ఇట్లా 1 by 1 వర్క్ చేసేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఫాస్ట్గా అయిపోతే కనుక మనం త్వరగా ఇచ్చేసేయాలి సైట్ ఇది. అందుకోసం చూడొచ్చు మీరు. ఇది వాల్స్ అన్నీ కూడా ఈ వర్కర్స్ అందరూ కూడా మనకి ఇదే ఏరియాలో మనకి దొరికారు. మంచిగా పర్మనెంట్గా మనం పెట్టుకున్నాం. మంచి వర్కర్స్. అవుట్ సైడ్ చూడండి ఎట్లా ఉంది షెడ్. ఇంకా పిక్చర్స్ కొంచెం వెనక ముందు ఉండొచ్చు, ఆల్టర్నేటివ్ సీక్వెన్స్కి పెట్టుకోవచ్చు. బట్ ఎనీహౌ మీకు వ్యూ ఎలా ఉండాలి, ఇండస్ట్రియల్ షెడ్ ఎట్లా ఉండాలి అంటే ఒక సైడ్ స్లోప్ అనమాట. ఈ క్రైన్ సిస్టమ్ పెట్టొచ్చు ఇది. సో మీరు చూడండి, వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో నేను వీడియో షూట్ చేసినప్పుడు ఇది లోపలంతా ఎట్లా ఉంది అనేది షూట్ చేస్తాం. ఇది చూడొచ్చు. ఇది వర్క్ అంతా ఇలా నడుస్తూ ఉంది. ఇది సివిల్ వర్క్ అండి. ఇది మొత్తం అప్పుడు మన ఈ పైన ఈ ఒక వర్క్ పైన జరుగుతూనే ఉంది, ఒకవైపు బ్రిక్స్ వర్క్ జరుగుతూ ఉంది, ఒకవైపు ఫ్లోర్ మటీరియల్ ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కొంచెం ఫాస్ట్గా చేయాలనేసి మనము ఇది వర్క్ చేసాము. విత్ ఇన్ 1 monthలో మనం ఇవన్నీ కూడా వర్క్ కంప్లీట్ చేసేసాం. అంత ఫాస్ట్గా చేసాం అన్నట్టు. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా బట్ వర్క్ ఏదైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి చూసుకుంటే కనుక చాలా ఫాస్ట్గా చేసాం వర్క్ ఇది. సో ఇప్పుడు పైన ఇక్కడ మీకు చూసారు కదా మార్కింగ్ చేసింది, బీమ్లు చేసాం అన్నట్టు. మార్కింగ్ ఏరియా ఆ బీమ్ వేయాలి. చుట్టూ కూడా మనకి బెడ్ వేస్తేనే కానీ ఆ వాల్ క్రాక్ అనేది రాకుండా ఉంటుంది. ఇవి మీకు చెప్పాను కదా, దాని బీమ్స్ విండో సైడ్కి ఆ బ్రిక్స్ కింద మనం సిమెంట్ చేయించామన్నమాట, సిమెంట్స్వి. సో చూడండి అవుట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు, షెడ్ బ్యాక్ సైడ్. ఇది షెడ్ బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ కడుతున్నాము. సో అప్పుడు తీసిన వీడియో ఇది. కానీ చాలా ఫాస్ట్ అయిందనమాట. 2 మేస్త్రులు, 2 హెల్పర్లు ఉంటే సో అది ఆటోమేటిక్గా 8 feet హైట్ మనకి 1 dayలో కట్టేశారు. ఓకేనండి. ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మీకు సీక్వెన్స్గా అన్నీ వర్క్స్ అన్నీ కూడా నడుస్తున్నప్పుడు పెట్టినవి అన్నట్టు మన వర్క్స్ అన్నీ కూడా. సో ఏదైనా వర్క్స్ ఉన్నా కూడా మనకి వీడియో చూసినప్పుడు కామెంట్ ద్వారా మీకు పంపించవచ్చు రిక్వెస్ట్. మీ సైజులు ఎంత, షెడ్ సైజెస్ ఎంత, లేకుంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒక హౌసెస్ కట్టాలా, ఏదైనా కూడా ఇది
ఇది చూడండి, ఆఫ్టర్ గోడ కట్టేసిన తర్వాత పైన ఎట్లా ఉంటుంది అనేది. ఇది బాత్రూమ్ ఏరియా ఇది. సో ఇదంతా బాత్రూమ్ ఏరియా చూడొచ్చు. ఈ ఫ్లోర్ నుంచి వాల్ ఎంత హైట్ ఉన్నది అనేది దాన్ని యారో మార్క్ చేసాం అన్నట్టు. ఇక్కడ కూడా ఈ బీమ్ హైట్ చెప్పాం. ఇది బాత్రూమ్ హైట్ ఫ్లోర్ చేయాలి కదా, ఆ ఫ్లోర్ కోసం అన్నట్టు ఇది. సో అది ఫ్లోర్ చేయాలి. సో అది ఫ్లోర్ చేసిన తర్వాత చూడండి, ఇంకా బాత్రూంలో బాటమ్ సైడ్ పైప్ లైన్ సిస్టమ్ అన్నట్టు అది కూడా చేపించేసాం. వన్స్ ఇదంతా అయిపోయింది, ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. అప్పర్ సైడ్ పైన అప్పుడు ఫ్లోర్ వేసేటప్పుడు టెక్చర్స్ అయ్యి ఐరన్ కట్టి ఇవన్నీ కూడా మేస్త్రి పైకి ఎక్కాడు. మేస్త్రి బాగా అని చేస్తాడు పెద్ద అయినా. సో ఫ్లోర్ చేసేసిన తర్వాత ఫ్లోర్ వేసింది అనమాట. ఇది పైన 2 బాత్రూమ్లు అనమాట. ఒకటి స్టాఫ్కి, ఒకటేమో వర్కర్స్కి అన్నట్టు. ఐ మీన్ ఓనర్స్కి ప్లస్ స్టాఫ్కి అన్నట్టు. ఇది చూడొచ్చు ఇక్కడ ఇట్లా నడుస్తూ ఉంది వర్క్ అంతా కూడా. సో సివిల్ వర్క్ అంతా. సో బాత్రూము కింద మొత్తం పైకి లేకముందు, అంటే స్లాబ్ వేయకముందు అన్నట్టు ఇవి సిమెంట్ బ్రిక్స్ వచ్చినాయి, పుట్టి వచ్చింది అన్నట్టు. అది పెట్టున్నాడు. రెండో బాత్రూమ్ ఇది. 2 బాత్రూమ్లు మనం ఒకటేసారి అది ఐరన్ కట్టి అవన్నీ సెట్ చేస్తున్నాడు ఇంకొక మేస్త్రి. 2 మేస్త్రులు వచ్చారు. ఇది పైన ఫ్లోర్ వేసేసిన తర్వాత ఇది పైప్ సిస్టమ్స్ అన్నీ అయిపోయినాయి కింద. సో సిమెంట్ కూడా ప్లాస్టింగ్ కూడా చేసేసారు చూడొచ్చు. ఇది మన వాల్ కూడా ప్లాస్టింగ్ చేసాం అంతా. సో ఫినిష్ స్టేజ్ వస్తూ ఉంది వర్క్ చిన్నగా. సిమెంట్ బ్రిక్స్ వచ్చినాయి, సిమెంట్ వచ్చింది. సో అవుట్ సైడ్ చూడండి, ఇది మనం షెడ్ కట్టకముందు ఎట్లా ఉందో, అంటే ప్లాస్టింగ్ అవ్వకముందు వాల్స్ అనమాట, సరౌండింగ్ వాల్స్ అన్నీ కూడా. సో ఇట్లా ఉండేది. సో మీరు చూస్తూనే ఉండండి. వీడియోలు అన్నీ కూడా చాలా లెంతీ కదా. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద అట్లా నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు చూస్తే ఎట్లా ఉందనేది మీ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా, ఈ స్ట్రక్చర్స్ కానీ సివిల్ వర్క్ కానీ ఏమన్నా హెల్ప్, అంటే వర్క్ ఏమైనా చేయాలనుకున్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ద్వారా. సో అలాగే మీకు అన్నీ కూడా మా సపోర్ట్ ఉంటుంది. మేము ఇదే పనిలో ఉంటాము, అన్నీ వర్క్ చేస్తూనే ఉంటాము. చిన్నగా పెద్ద ఒకసారి కాల్ చేస్తుంటే అయిపోద్దిగా. సో మీరు చేయడు చూడండి, వీళ్ళకి వీటి మీద అవగాహన లేదు. నేను లెవెల్ చేస్తూ ఉన్నాడు మట్టి ఒక సైడ్. చూడండి అవుట్ సైడ్ మనం చేసేస్తున్నాము ప్లాస్టింగ్ కూడా అయిపోతుంది, ఇన్సైడ్ కూడా అయిపోతుంది. ఎక్కువ మందిని పెట్టాము జనాల్ని. సో అందువల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఇది మొత్తం ఓవరాల్ అయిపోయే టైంలో చూస్తున్నారు కదా. ఇది పైన షెడ్ పైకి ఇది. చూడొచ్చు మనం వెంటిలేటర్లు ఇవన్నీ పైన షెడ్ అన్నీ వేసేసిన తర్వాత
లాస్ట్కి వచ్చింది ఇది. సో మనం షెడ్ ఈ స్టేజ్లో మనం అన్నిటికీ మన పైనకి ఎక్కాము అనమాట. అంటే ఒకవేళ లీక్లు ఏమైనా ఉన్నాయా, సరిగ్గా ఫిట్ చేస్తారా లేదా అనేది చెక్ చేస్తున్నాను. సో ఆ టైంలో మనం ఇది వీడియో తీసాము. సో మన ఛానల్ ఏంటంటే ప్రతిదీ కూడా